లస్ట్కి రెమెడీ ఏంటో చెప్పాడు ఆయన. వ్యామోహం, లస్ట్కి దానికి ఎలా కళ్ళిమేయాలో చెప్పాడు, కోపాన్ని ఎలా చంపేయాలో చెప్పాడు, కామాన్ని ఎలా తుంచేయాలో చెప్పాడు ఆయన. లస్ట్కి నువ్వు కళ్ళెం వేయకపోతే, మోహపు చూపు నువ్వు అదుపు చేయకపోతే, అది రాను అది ఎక్స్ట్రీమ్కి వెళితే చివరికి నీ ఇమేజ్ని అది ఏం చేస్తుందో తెలుసా? పాడు చేసేస్తుంది. నీ ఇమేజ్ని అది ఏం చేస్తుందో చూడండి. ప్రేమనే మాయలో అది లస్ట్ అన్న సంగతి మర్చిపోయి, ప్రేమనే మాయలో అక్కడ మోసం జరుగుతుందన్న సంగతి మర్చిపోయి, ప్రేమనే మాయలో జరుగుతున్న ఘోర కళ్ళేంటి చెప్పిన, మనం ఎదుటిని చూసిన వెంటనే పడిపోయామన్నాం. కానీ బైబిల్ ఏమని చెప్పిన, చూసిన వెంటనే పడిపోయేవంటే అది లవ్ కాదు. చెప్పండి, నువ్వు చూసిన వెంటనే నీకు అట్రాక్షన్ కలుగుతుందంటే అది లవ్ కాదు, లస్టే. వ్యామోహం, మోహపు చూపులు. ఒక స్త్రీని నువ్వు చూడాలని నీకు అనిపిస్తున్నప్పుడు అప్పుడే వాటికి కళ్ళెం వెయ్యకపోతే నీ బతుకులో భారీ మూల్యాన్ని చెల్లించాలట. నీ బతుకుల్లో ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాలంటే నువ్వు ఆకర్షించొద్దన్న విషయాన్ని ఆకర్షించావు, నీకు వద్దన్న ఒక లేని స్వభావాన్ని తెచ్చుకున్నావు. ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో సుదీర్ఘమైన వివరణ ఏం చెప్పాడంటే, ఎదుటివారి విషయంలో కోపం జాగ్రత్త, ఎదుటివారి విషయంలో మోహం జాగ్రత్త అన్నాడు. నా ఇమేజ్ ఎప్పుడు నేను కాపాడుకోగలను. సూర్యుడికి మహిమ, ఆ మహిమ అలా ఉన్నదంటే తన ఉనికి కోల్పోకుండా ఉండిపోవడం. ప్రభు దుష్టులు ఆయన స్వరూపమందు చేయబడిన నేను ఆ ఇమేజ్ కోల్పోకుండా ఉండాలంటే నేను చేయాల్సినది ఆ మోరల్స్ నేను పడిపోకుండా చూసుకోవాలి. చూసిన ప్రతి అందం వెనక పరిగెట్టడం, చూసిన ప్రతి ఆకర్షణ వెనకాల పరిగెడితే నేను చెప్తున్నాను, నిన్ను నువ్వే కోల్పోయి ఒక బానిసగా బతుకుతున్నావని మర్చిపోకు. ఒక పేపర్ను చూస్తే వ్యామోహం, ఒక బయట ఒక వాల్ పోస్టర్ చూస్తే వ్యామోహం, చివరికి ఒక రోడ్డు మీద వెళుతున్న వ్యక్తులను చూస్తే వ్యామోహం. నువ్వేమైపోయావు తెలుసా? వ్యామోహానికి బానిసైపోయావు. కోపం వస్తున్నప్పుడు నేను అదుపు చేయలేకపోతున్నానండి, చేయిసిరేస్తున్నానంటే నువ్వు కోపానికి బానిసైపోయావు. ఒకడు బయట ఉన్న అలవాట్లకు బానిసైపోతే ఒకడు అంతర్గతమైన అలవాట్లకు బానిసైపోతున్నాడట. నేను అడుగుతున్నాను, 75 ఏళ్ళ ఈ స్వతంత్ర జీవితంలో ఇన్నేళ్ళు మనం జెండా ఎగరేస్తున్నాం. మనం బయటికి జాగ్రఫికల్గా మనకి ఫ్రీడమ్ వాయిస్ వచ్చిందేమో కానీ ఇంటర్నల్గా ఇన్నిటిలో మనకి ఫ్రీడమ్ వచ్చిందా? మన అంతరంగంగా ఇన్ని విషయాల్లో ఫ్రీడమ్ వచ్చిందా? నీ ఒరిజినాలిటీ చూపించడంలోకి నీకు ఫ్రీడమ్ లేదు, నీ తత్వాన్ని నిలబెట్టడంలో నీకు ఫ్రీడమ్ లేదు, చివరికి నీ కోపాన్ని అదుపు చేయడంలో కూడా నీకు స్వేచ్ఛను నువ్వు చూపించలేకపోతున్నావు, చివరికి ఎదుటి వారిని చూసే విషయంలో కూడా వ్యామోహానికి కళ్ళెం వేయలేకపోతున్నావు. చివరికి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, నిన్ను నువ్వు కోల్పోయి మాయగా బతుకుతున్నావు. అందుకే పేరుకి స్వేచ్ఛ అని ఈరోజు మనం ప్రకటించుకుంటున్నాం తప్ప మనమందరం కనిపించని శత్రువు బలహీనలకి చెప్పన మనం బానిసలమే. శత్రువు బలహీనతలకి మనం బానిసలమే. మనకి స్వేచ్ఛ రాలా, మనకి స్వేచ్ఛ వచ్చిందని అనుకోవడం అది మన అమాయకత్వం. కోపం ఎలా ఉండకూడదో చెప్పాడు, పాపం ఎలా చేయకూడదో చెప్పాడు. చివరికి ఆయన చెబుతున్నది ప్రేయర్ ఎలా చేయాలో కూడా చెబుతాడు. అధ్యాయాల్లో చివరికి ఆర్మ్స్ గివింగ్, ఎదుటివాడికి ధర్మ కార్యాలు లేదా ఎదుటివారికి పంచిపెట్టడాలు, ఈ ఉపకార్యాలు ఏవైతున్నావో అవి కూడా ఎలా చేయాలో చెప్పాడు నాకు. 1-2 కాదు, ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఆయన అన్న చివరి మాట ఏంటి చెప్పిన, ఈ నా మాటలు విని దాని ప్రకారము ప్రవర్తించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడు. ఒరిజినాలిటీ చెప్తున్నాడు చూడండి. మీరు వీటిని ఫాలో అవుతే, నా మాటలు మీరు ఫాలో అవుతే, మీ కోపాన్ని, మీ వ్యామోహాన్ని, మీ ప్రేయర్ లైఫ్ని, ఏవేవైతే మీ వ్యక్తిగత రహస్య జీవితాల్లో ఇలా ఉండాలని నేను చెప్పానో వాటి ప్రకారం నన్ను ఫాలో అవుతే, నా మాటల ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకుంటే మీ లైఫ్ బండ మీద కట్టిన లైఫ్ అవుతుంది అన్నాడు. ఒకవేళ మీరు అలా నేను చెప్పిన మాటల ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకోకపోతే మీరు ఇసుక మీద చెప్పండి ఒక ఫేక్ ఇమేజ్ నిలబెట్టుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి అన్నాడు ఆయన. నేను అడుగుతున్నాను, ఈయన చెప్పినట్టుగా ఇక్కడ ఎవ్వరు మనం లేకపోయినా
మనం బండ మీద వేసుకున్న పునాదులా లేవు చెప్పండి. ఇసుక మీద వేసుకున్న పేక మేడల్లాంటి ఇమేజుల్లో బతుకుతున్నాం మనం. అందుకే చూడండి, ఏవైతే వద్దన్నాడో అవన్నీ మనం చేస్తాం. డబల్ లైఫ్ మనదే. కాపీ పేస్ట్ చేయండి చెప్పిన, కాలేజీకి వెళ్తే ఒక బాడీ యాటిట్యూడ్ ఉంటుంది, బయటకు వస్తే మరొక బాడీ యాటిట్యూడ్ ఉంటుంది, చర్చ్కి వచ్చామనుకోండి బిలీవరీ యాటిట్యూడ్ ఉంటుంది. ఎక్కడికక్కడే చూడండి, ఇక్కడుంటే ఎలా ఉండాలని, అక్కడుంటే అలా ఉండాలని, ఇక్కడుంటే ఎలా ఉండాలని. నేను అడుగుతున్నా, ఇన్ని నటలు నీలోకి ఎలా వచ్చాయిరా? ఇన్ని నటలు నీలోకి ఎలా వచ్చాయి? ఈ లేనివన్నీ నువ్వు ఎలా అలవాటు చేసుకున్నావు అంటే నిన్ను నువ్వే ఒరిజినాలిటీ కోల్పోయి బతుకుతున్నావు. చివరికి చర్చ్కి వచ్చినప్పుడు ఇలా ఉండాలనుకుంటూనే ఆ గంట యాక్టింగ్ చేసి మనం వెళ్ళిపోతున్నాం. హోటల్లో సరైన ఒరిజినాలిటీ లేదు, బట్టల్లో ఒరిజినాలిటీ లేదు, మాట్లాడే విధానంలో ఒరిజినాలిటీ లేదు, ఎక్కడ ఒరిజినాలిటీ లేదు. మరి ఏముందంటే ఓ ఫేక్ గోల్డ్లా బతుకుతున్నాం మనం, అంతే, ఫేక్. చివరికి నా స్టడీలో కూడా ఒక ఒరిజినాలిటీ లేదు. మరి ఎక్కడుందరా నీ ఒరిజినాలిటీ అంటే నా ఒరిజినాలిటీని ఈ ప్రభావము చేత చంపేశాను. ప్రభావితం చేయాల్సిన మనమే చెప్పండి, ప్రలోభాలకి చెప్పండి బానిసలమైపోతున్నాం. ప్రభావితం చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా అంటే యూనిక్ పర్సనాలిటీస్ బైబిల్లో ఉన్నారు.